నమస్తే వీనెస్ స్టూడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర నూతన గవర్నర్ గా నేడు బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని క్యాన్సర్ సెంటర్ కు టాటా ఎలక్ట్రికల్ వాహనం బహుకరణ. నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు పేపర్లను తగలబెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఇక వివరాలకు వెళితే రాష్ట్ర నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్భవన్ లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 3వ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి గత నెలలో రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అవడం 3వ వ్యక్తిగా అబ్దుల్ నజీర్ గుర్తింపు పొందారు. I, yes, Abdul Nazir, do swear in the name of God do swear in the name of God that I will faithfully execute the office of Governor of Andhra Pradesh that I will faithfully execute the office of the Governor of Andhra Pradesh and will to the best of my ability preserve, protect and defend the Constitution and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. and the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. Governor, sir. Now I request the Honorable Chief Secretary, sir, to hand over a bouquet to the Honorable Governor, sir. గుంటూరు వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ మిశ్రాంత ఆచార్యుడు దివంగత మట్ట జోజిరెడ్డి జ్ఞాపకార్థం డాక్టర్ జ్యోతి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ కు టాటా ఎలక్ట్రికల్ కారును బహుకరించారు. ప్రతిసారి ఆసుపత్రికి రాలేని రోగులకు వారి ఇంటికే వైద్య సేవలు అందించడానికి ఈ కారును బహుకరించినట్లు డాక్టర్ జ్యోతి అన్నారు. ఈ సేవలు కోరుకునే రోగులు హెల్ప్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఊరికి చూడండి, ఊరికి జస్ట్ ఈనాడు రామోజీరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విషపు రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తప్పుడు రాతలకు నిరసనగా నర్సారావుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు పేపర్లను తగలపెట్టారు. టీడీపీ నేత పట్టాభి వ్యవహారంలో పాత ఫోటోలు ప్రచురించి తప్పుడు రాతలకు పాల్పడ్డారని ఆగ్రహించారు. రామోజీరావు పత్రికా విలువలను కాలు రాస్తున్నారని, మరోసారి పిచ్చి రాతలు రాస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం చేయి లేదా ఎదుర్కో రాజకీయంగా, అంతేగాని నీ ప్రత్యర్థిని చనిపోవాలి లేకపోతే సీఎం గారు చనిపోవాలి ఇలాంటి స్లోగన్స్ ప్రజాస్వామ్యంలో ఏంటి? ఇంత నీచానికి దిగిపోయింది తెలుగుదేశం పార్టీ. అధికారం కోసం ఎటువంటి సిగ్గుమాలిన పనులు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. అంతకన్నా నిదర్శనం ఈ రాష్ట్రంలో ఏమీ లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇట్లా సీఎం స్థాయి వ్యక్తిని చనిపోవాలనే స్లోగన్స్ ఇచ్చారంటే నిజంగా ఇది చేతగానితనం.
ఇలాంటివి రాజకీయాల్లో మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు మీ కేడర్కి, మీ కార్యకర్తలకి, మీ నాయకులకి? కానీ ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు, దీన్నంతా వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి శవాన్ని నర్సరావుపేట పట్టణంలో తిప్పాలని చెప్పి ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమాన్ని పోలీసులు ఎదుర్కొన్నారు. దానికి ఇలాంటి స్లోగన్స్ ఇలాంటివి ఇచ్చే కార్యక్రమం చేస్తే మరి రాజకీయాల్లో నిజంగా మీకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో కూడా తెలుసుకోవాలి. ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అదేవిధంగా పట్టాభిని కొట్టారని చెప్పి ఈరోజు చూడండి, ఈ ఫోటోలు ఎప్పుడో పాత ఫోటోలు 2020లో జరిగిన ఫోటోలను ఈరోజు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ యొక్క ఎల్లో మీడియాతో కుమ్మకై రోజుకు ఒక వార్త ఈ విధంగా రాపించే కార్యక్రమం చాలా దారుణమైన అంశం. ఇలాంటి అంశాలని మనం అందరం కూడా గ్రహించాలి. ఇది ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రిక అసత్య కథనాలు రాస్తుందని, వారికి అనుకూలమైన వ్యక్తి చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఈనాడు తప్పుడు కథనాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. గాజువాక బీసీ రోడ్డు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద పత్రికను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గన్నవరం ఘటనకు సంబంధం లేని ఫోటోలను ప్రచురించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఈనాడు పత్రిక తప్పుడు వార్తను సృష్టించిందని మండిపడ్డారు. పత్రిక విలువలను తొంగలో తొక్కే విధంగా ఎల్లో మీడియా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. రామోజీరావుకు వయసు పెరిగింది కానీ బుద్ధి మందగించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, ఉరుకుటి చందు, పల్లా చింతల్లి, పరదీసి తదితరులు పాల్గొన్నారు. తప్పుడు రాతలు రాస్తూ ఈనాడు పేపర్ను రామోజీరావు అనే వ్యక్తి ఈవేళ చంద్రబాబు నాయుడిని గద్దెక్కించాలనే తపనతో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంటే ప్రజలందరూ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని ప్రజలందరూ కోరుకుంటుంటే దాన్ని సహించలేక ఈవేళ తప్పుడు రాతలు రాసి ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు రాసి తప్పుడు డైరెక్షన్తో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని డైవర్షన్ చేసి దాని మీద మంచి కార్యక్రమే డిస్కస్ జరగకూడదు. ఇవాళ బీసీలందరికీ మరి 18 మందిలో 14 మందికి బీసీలకి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో దీని మీద బ్రహ్మాండమైన డిస్కషన్ జరుగుతుంది. దీన్ని డైవర్ట్ చేయాలని మళ్ళీ పనికిమాలినటువంటి ఒక వార్తని ఇవాళ ఈనాడులో ప్రచురించి ఇది డైవర్ట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం. కిందసారి కూడా వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడు అలాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి పరిపాలనా రాజధాని కావాలని ఒక బ్రహ్మాండమైనటువంటి సభ జరిపితే అది సక్సెస్ బోరుమని జడివాన్లో కూడా ఆ సభ సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ పంపించి అల్లర్లు చేయించి దాన్ని డైవర్ట్ చేశారు. ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఆరంఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండే గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సిపిఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంటనే అతని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అతనిని అభినందించారు.
కనుచూపు మేర పరుచుకున్న పచ్చని అందాలు, చుట్టూ ఎత్తైన కొండలు, కనువిందు చేసే సీలేరు నది అందాలు, జలపాతాల సోయగాలు, దారి వెంట పచ్చని అడవుల సుందర దృశ్యాలకు పెట్టింది పేరు. మన్యంలోని మోతుగూడెం, పొల్లూరు, పోర్బాయి, డొంకరాయి గ్రామాలు అన్ని రకాల చిత్రీకరణకు అనువుగా ఉన్న షూటింగ్ స్పాట్స్ కు ఫిదా అయిన చిత్ర నిర్మాతలు ఇప్పటికే అనేక సినిమాలు ఈ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. ఇందులో భాగంగా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో సీలేరు నది వద్ద కస్టడీ సినిమాలోని ఒక ఫైట్ సీన్ ని చిత్రీకరించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ సినీ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, కథానాయక కృతి శెట్టి, తమిళ సినీ యాక్టర్ శరత్ కుమార్, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. మోతుగూడెంలోని గాయత్రి రిసార్ట్ సమీపంలో సీలేరు నది వద్ద ఈ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున షూటింగ్ జరిగే ప్రదేశానికి తరలివస్తున్నారు. ఈనాడు దినపత్రిక తప్పుడు వార్తా కథనాలను ప్రచురించడాన్ని నిరసిస్తూ మైలవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాడు దినపత్రిక ప్రతులను తగలపెట్టారు. డౌన్ డౌన్ రామోజీరావు అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలంటూ జై జగన్, జై వసంత అంటూ నినాదాలు చేశారు. హలో కొద్దిగా వెనక్కి జరుగు, వెనక్కి జరుగు. జై జగన్, జై జగన్, జై వసంత కృష్ణ గారు, జై వసంత కృష్ణ, జై. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు. ఆయన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా 128 కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 70 కోట్ల వజ్రాలు దొరికాయి. భక్తులారా, మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన వారి వద్ద ఎంత డబ్బు ఉంది? మీరు దానం చేయాలనుకుంటే పేదవారికి చేయండి, అనాథలకు చేయండి, కానీ దేవునికి మాత్రం చేయకండి. ఎందుకంటే అది దేవునికి కాదు, మధ్యలో ఉన్న వారికి వెళుతుందని పలువురు వక్తలు అన్నారు. విశాఖపట్నం 51వ వార్డులో ఈస్ట్ పార్కులో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు, డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ, 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, బూత్ కన్వీనర్లు, సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన బలపరచడంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలిపించాలని చెప్పి మహిళల తరపున మేమందరం కూడా గట్టిగా అభ్యర్థిస్తా ఉన్నాం. విశాఖపట్నం ప్రజలందరినీ కూడా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరినీ కూడాను
ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేదు. మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా వెనుకబడిపోయి ఉన్నాయి. ఈ రోజుకి కూడా వైద్యం అందని ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం లాంటి ప్రాంతాలు ఈ రోజు హాస్పిటల్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడ విశాఖపట్నం రాజధాని అవడం వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రావడం, అలాగే పిల్లల చదువులకు కూడా పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖపట్నంలోనే మంచి విద్యా సంస్థలు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెండుగా మెరుగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మా మహిళల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల తరఫున మేమందరం కోరుతున్నాం. జై జై జగన్. శ్రీకాళహస్తి ఆలయంలో బంగారు కమ్మ పోగొట్టుకున్న బాధితురాలకు పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుడు సమక్షంలో అధికారులు అందజేశారు. నిహారిక అనే మహిళ తన చెవి కమ్మను పోగొట్టుకోగా అది పారిశుద్ధ్య కార్మికురాలకు దొరకడంతో పాలక మండలికి అప్పగించింది. అయితే కమ్మ పడిపోయిందని, దొరికి ఉంటే ఇప్పించాలని దేవస్థానం అధికారులను బాధితురాలు కోరారు. ఈ మేరకు నిహారికకు బంగారు కమ్మను తారక శ్రీనివాసులు అందజేశారు. నిహారిక దేవస్థానం చైర్మన్ కు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది మ్యాచ్ అయింది కాబట్టి చైర్మన్ గారు భక్తులకి హ్యాండ్ ఓవర్ చేతులు పెట్టుకోమా, చేతులు చేయండి సార్, రెండు చేతులు తీసుకోండి. మొన్న దొరికిన అది దొరికి ఆమె లేడీ కిరణ్ ఊడుస్తా చూడు, ఆమెకు దొరికింది. విశాఖ పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సిత్తం రాజు సుధాకర్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో ఇతర విభాగాల్లో సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందన్నారు. 56 సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరికీ పెద్దపీట వేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అన్ని సామాజిక సమన్యాయం చేసిన వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజు తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఒక కార్పొరేషన్లో కాదు పరిపాలనలో కూడా భాగస్వామ్యం చేశారు. ఆయన అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ తాలూకు ఇది, వాళ్ళ ప్లేస్మెంట్ ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో కూడా 60% అబోవ్ చేశారు. అంబేద్కర్ భావజాలంతో కానీ అలాగే జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే భావజాలం ఏ నాయకుడికి ఉంది ఈ దేశంలో అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే అనేది మాత్రం చెప్పడం తప్పదు. ఎందుకంటే ఎప్పుడైనా మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 4-5 అంశాలలో 1-2 ఇంప్లిమెంట్ చేసి మిగిలినవన్నీ కూడా చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా సామాజిక న్యాయాన్ని చేకూర్చాను. ఒక పరిపాలనలో కాదు, ఉద్యోగ వ్యవస్థలోనే కాదు, అడ్మినిస్ట్రేషన్లోనే కాదు, చట్టసభల్లో కూడా ఈరోజు మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపికలో చూసుకున్నట్లయితే 18 మంది ఎంపిక చేస్తే 18 మందిలో 11 మందిని బీసీ వర్గాలకి అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్. మరి బీసీ వర్గాలకు 11 మందితో పాటు ఎస్సీ, ఎస్టీకి ఒకరికి, ఎస్సీలకి ఇద్దరికి ఇచ్చి 14 మంది అవుట్ ఆఫ్ 18లో 14 అంటే 70% పైన ఇది బ్యాక్ బోన్గా ఈరోజు ఒక పేరుగాంచినటువంటి ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్గా ఈరోజు ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ చరిత్రలో డెమోక్రసీలో ఇంత పెద్ద ఎత్తున బీసీ వర్గాలకి ఒక అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించినట్టు దాఖలాలు గతంలో ఎప్పుడు లేవు, ఏనాడు లేవు. ఈరోజే 70% పెద్దపీట వేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. అందులో 11 మంది ఎమ్మెల్సీలకు ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేకూరు వద్ద ఉన్న కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ బయోమెడికల్ ఫార్మసీ కాన్ఫరెన్స్ అవగాహన సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోజ్ హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, కృషితో చదువుతూ ప్రతిభ కనపరిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యార్థుల ప్రతిభకు కొదవలేదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్లేషకులు, వక్తలు హాజరయ్యారు. Section, T-Series and TT-Race has indeed set a benchmark by being one of the elite institutions to achieve the objective of shaping and sharpening young minds. I would now request the Honorable Secretary of T-Series and TT-Race, Sri Ronald Roos Garu. Conference lo chaala international speakers వాళ్ళు రీసెర్చ్ గురించి మాట్లాడడం జరుగుతాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పంచుకోవడం జరుగుతాయి. మరి మన పిల్లల దగ్గర నుంచి కూడా పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు ఓరల్ ప్రెజెంటేషన్స్ కూడా జరుగుతాయి. దాదాపు 200కు పైగా మన పిల్లలకు సంబంధించినది, మన రీసెర్చ్ స్కాలర్స్ సంబంధించిన పేపర్స్ అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్సెస్లో మరి క్రాస్ లెర్నింగ్ అని మిగతా కాంటినెంట్లో, మిగతా రాష్ట్రంలో, మిగతా దేశంలో ఏం జరుగుతున్నాయి, ఈ అడ్వాన్స్మెంట్స్ మన దేశంలో ఉన్న పిల్లలు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ ఈ కన్హా శాంతి వనంలో జరుగుతాయి. దీని ద్వారా మన ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఆ ఫీల్డ్లో ఉన్న రీసెర్చర్స్ కానీ, మరి దీంట్లో ఉన్న కెరియర్స్, ఫార్మసీ చదవడం వల్ల ఎటువంటి కెరియర్స్ పొందవచ్చు తెలుసుకోవడం కానీ, ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ జరుగుతాయి. సో ఐ విష్ దిస్ కాన్ఫరెన్స్ ఎ గ్రేట్ సక్సెస్. I also want to thank the Heartfulness Education Trust who are our partners in organizing this conference and to giving us such a lovely venue and such a lovely staying place and a wonderful hospitality also. So I wish you all the best and I wish the conference a great success. Thank you very much. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జీవో నెంబర్ 117ను రద్దు చేసి 3, 4, 5వ తరగతులు విలీనం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బౌడు గంగరాజు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తక్షణమే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని, ఉపాధ్యాయులను బోధనేతల పనుల నుంచి తప్పించాలని, పెండింగ్లో ఉన్న 3 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, ఇలా 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. 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 నా పేరు దేవపూర్ శశికుమార్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల్లో ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుండో దశల వారి ఉద్యమం చేస్తున్నాం. దాన్ని ప్రభుత్వం వారు స్పందించి పక్క రాష్ట్రాల్లో మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పాఠశాలల్లో మరి విలీన ప్రక్రియ చేయాలని చెప్పేసి 3, 4, 5 తరగతులని తీసుకొచ్చేసి విలీనం చేస్తున్నట్లయితే 1, 2 తరగతులే మిగులుతున్నాయి. 1, 2 తరగతుల్లో పిల్లలు తక్కువైపోతున్నారు. అలాగే
3, 4, 5 తరగతుల్లో పిల్లలు మరి పక్కా హ్యాబిటేషన్కి వెళ్ళాలంటే సుదీర్ఘ ప్రాంతానికి వెళ్ళాలి. మరి ఇక్కడ కొండలు కోనలు దాటుకుంటూ పక్కా హ్యాబిటేషన్కి వెళ్ళి చదువుకోవడం అంటే కష్టతరం అవుతుంది. కాబట్టి విలీన ప్రక్రియను తక్షణమే ఆఫ్ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మరి పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను 3 డిఏలను కూడాను మరి మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి గురుకులాలు, కేజీబీయూలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి, మరి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇలాగా 17 డిమాండ్లతో పాటు ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని తహసీల్దార్ వారికి ఇవ్వడం జరిగింది. మరి డిమాండ్లు ప్రభుత్వం వారు దృష్టిలో తీసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర నూతన గవర్నర్ గా నేడు బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని క్యాన్సర్ సెంటర్ కు టాటా ఎలక్ట్రికల్ వాహనం బహుకరణ. నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు పేపర్లను తగలపెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.